ఎలా అనిపిస్తుంది సార్? బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం నేను జనవరి నుంచి ఇప్పుడు దాకా చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. ఇన్ని సినిమాల్లో ది బెస్ట్, ది నెంబర్ 1 మూవీ ఇదే అని చెప్పొచ్చు. నేనే రవితేజ ఫ్యాన్ కాదు, ఈ సినిమాలో అంతకు ఇంకెవరు ఫ్యాన్ కాదు. సినిమాలో ఇదే బెస్ట్ సినిమా ఇప్పుడు వరకు రిలీజ్ అయిన ఈ సంవత్సరం సినిమాల్లో. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు చాలా హైలైట్ అనిపించింది సినిమాకి. రవితేజ పర్ఫార్మెన్స్, వాళ్ళిద్దరి మధ్య తండ్రి కూతుల మధ్య బాండింగ్, ఎమోషన్ చాలా వర్కౌట్ అయ్యింది. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ప్లస్ సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు కట్టిపడేస్తాయి. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో డైరెక్టర్ పెంచాడు. అంటే మనకి ఏది ఎక్కడ అన్వాంటెడ్ సీన్స్ లేవు, ఇది కట్ చేస్తే బాగుంటుంది అన్నది లేదు. ఓవరాల్ కథకు తగ్గట్టుగానే సీన్స్ ఉన్నాయి. ఓవరాల్ తండ్రికి కూతురు ప్రేమ బాండింగ్ రవితేజ కెరియర్ లో ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే మనం ఎన్నో సినిమాలు చూసినాం, విక్రమ్ చూసినాం, ఒక ఖతర్నాక్ చూసినాం, ఎన్నో చూసినాం. కానీ ఇలాంటి సినిమాలు ఎప్పుడు చూడలేము. ఒక డిఫరెంట్ యాంగిల్, ఒక భక్తి సినిమా చూడక కూడా మనం చాలా రోజులు థియేటర్ లా. మళ్ళా ఒక భక్తి సినిమా అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి ఇప్పుడు వచ్చే కార్తీక మాసం ముందే ఒక అయ్యప్ప స్వామి సినిమా వచ్చినట్టు అనిపించింది. ఒక ఇడుముడి సినిమాతోటి ఇది ఒక ప్రేక్షకులకి ఇది మళ్ళా చూడండి ఒక 1 వీక్ మొత్తం హౌస్ఫుల్ పోతుంది సినిమా. చాలా మంది భక్తి వాళ్ళు ఇప్పుడు అయ్యప్ప మాల వేసే చాలా మంది సినిమా కనెక్ట్ అవుతారు, చాలా మంది చూస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారు. మాల వేసిన వాళ్ళు, మాల వేయని వాళ్ళు కూడా చాలా మంది భక్తితో చూస్తారు. ఓవరాల్ గా భక్తితో సంబంధం లేదు, భక్తి ఒక పార్ట్ మాత్రమే. ఫస్ట్ హాఫ్ మనకు భక్తి కనిపించింది, సెకండ్ హాఫ్ లో థ్రిల్లర్ అనేది బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. క్యూరియాసిటీ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. కాకపోతే నాకు ఇందులో అంతా కొంత డైరెక్టర్ ఇంకొంచెం ఒక యావరేజ్ ప్రేక్షకుని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే ఇంకొంచెం బాగుండేది అనిపించింది. అంటే ఒక సెకండ్ హాఫ్ లో ఒక పర్సన్ అంటాడు, భయమే శ్రీరామ్ రక్ష అంటాడు ఆడపిల్లకి. దీని హీరో ధైర్యమే శ్రీరామ్ రక్ష అని ప్రూవ్ చేయాలి. ఆ ప్రూవ్ చేసే క్రమంలో ఇంకొంచెం బెటర్ గా తీసుకుంటే బాగుండేది అనిపించింది. అదొక పాయింట్ తప్పితే మిగతా నాకు ఎక్కడ కూడా సినిమాలో లాగ్ అనిపించడం కానీ, బోర్ కొట్టడం కానీ అటువంటి ఏమి లేదు. ఇంట్రెస్టింగ్ గా ఉంది సినిమా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మొన్న అఖిల్ కంబ్యాక్ ఇచ్చాడు, నేను వరుణ్ తేజ్ ఇచ్చాడు, ఈ రోజు వాళ్ళిద్దరికి మించి ఇచ్చాడు. 100% ఇది హిట్ కాదు, సూపర్ హిట్ కాదు. ఇది ఇరుముడి కట్టు శబరిమలైకి, నెయ్యాభిషేకం మణికంఠునికి. స్టార్టింగ్ సినిమా స్టార్టింగ్ మనం ఏదైనా కార్యక్రమం, మనం ఏదైనా పూజా కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పుడు, ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు దేవుడి పాట ఎలాగైతే, దేవుడిని అయితే ఎలాగైతే నామస్మరణ చేసుకొని స్టార్ట్ చేస్తామో, సినిమా స్టార్టింగ్ లోనే వచ్చిన 5 నిమిషాల్లోనే పాట పెట్టి ప్రేక్షకుల్ని ఉర్రూతులోగించాడు. జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ అదే హైలైట్, చాలా హైలైట్ అనిపించింది. మ్యూజిక్ చాలా ప్లస్ పాయింట్ సినిమాకి. చాలా సీన్స్, హైలైట్ సీన్స్ ఇంకొంచెం మంచిగా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే మ్యూజిక్ అని చాలా ఇంపార్టెంట్. చాలా బాగా బీజిఎం ఇచ్చాడు. మీరు ఇరుముడి గురించి చెప్పారు కదా, రవితేజ అంటే అందరు హీరోలకు అతీతం. అలాగే ఈ అన్న ఏ హీరో అయినా కంటెంట్ గురించి మాట్లాడతారు కానీ ఫ్యాన్ బేస్ గురించి అది మాట్లాడరు. మీరు ఎక్కడున్నా ఫస్ట్ మైక్ ఈ అన్న దగ్గర పెట్టాలి. నాకు ఇతను బేరకాయ చుట్టం కూడా కాదు, నాకు ఇక్కడ రివ్యూలోనే పరిచయం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ అన్నలాగే రవితేజ మనకి సింగమాల అంటే గుర్తొచ్చేదే మన మాతృభాషను కాపాడిన కీరవాణి గారు. ఆగస్టు 29 మన వేటూరు సుందరమూర్తి గారు మాతృభాషకు మాతృత్వం. అలాగే మనకి శబరిమల అంటే గుర్తొచ్చేది అయ్యప్ప స్వామి గారితో పాటు కేజే యేసుదాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక ఇరుముడి అనే కాదు, కార్తీక మాసం అనేది మనకు మైండ్ లో కల్లా వచ్చినా కూడా ఒక కేజే యేసుదాస్ గారు లేకుండా ఆ కార్తీక మాసం అవ్వదు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అన్ని దేవుళ్ళకి కూడా మొత్తం అలవోకగా శేఖర్ కమ్ముల గారు చెప్పినట్టు ఇలా ఎడం చేత్తో పాట రాయగల ఒకే ఒక్క వ్యక్తి, మాతృభాషను కాపాడిన మన దైవం వేటూరు సుందరరామూర్తి గారు. ఆగస్టు 29 పుట్టినరోజు. 20వ శతాబ్దం హీరోల వెనకాల పడ్డారు. హీరో సినిమాలు చూడండి, ఆదరించండి. మీ జీవితానికి మీరే భక్తులు కండి, మాతృభాషను నేర్చుకోండి. ఆగస్టు 29 జై హింద్. హైదరాబాద్.